హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి చేపలకి బాగా పట్టించాలండి. ఇలా చేపల్ని పట్టించిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం తెల్లుల్లి పేస్ట్ వాటికి చేప ముక్కలకి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. ఈ చేపలు ఫ్రై చేయడానికి ఎక్కువ హంగామా ఏం అవసరం లేదండి, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ అండి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇది జస్ట్ కలర్ కోసం వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత గరం మసాలా పౌడర్ అండి. ఇవన్నీ వేసి బాగా వీటిని కలుపుకోవాలండి. తర్వాత 2 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు భలే ఉంటాయండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని బయటకు తీసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెట్టేసి దానిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ చేప ముక్కల్ని వాటిపై 1 బై 1 వేస్తున్నానండి. ఒకదానికొకటి గ్యాప్ ఇస్తూ వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల మనం చేపని తిరిగేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చేప ముక్కల్ని వేసి సిమ్లో పెట్టుకోవాలండి. 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత అండి మూత తీస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం తిరగేసుకోండి. అన్ని ముక్కలను కూడా ఇలా టర్న్ చేసుకోండి. తర్వాత పైన కొత్తిమీర వేసుకోండి. వేసుకొని దీన్ని సిమ్లోనే ఇలాగే 5 మినిట్స్ ఫ్రై చేయండి. మూత ఏమి పెట్టవలసిన అవసరం లేదండి, చేపలు కదా త్వరగా ఉడికిపోతుంది. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా, ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదండి. 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా అండి. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.